హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ #అశ్వినాథన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే ఒక స్వీట్ ప్రిపేర్ చేశాను. అదే బ్రెడ్ కస్టర్డ్ మిల్క్ డెసర్ట్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు కస్టర్డ్ పౌడర్, బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, షుగర్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని పావు లీటర్ పాలను మరగనించాలి బాగా. అందులో ఒక 3 స్పూన్ పావు లీటర్ పాలకు ఒక 3 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ తీసుకొని మిల్క్ యాడ్ చేసుకొని కస్టర్డ్ మిల్క్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పాలు మరుగుతున్నాయి కదండి, దాంట్లో యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేశాక పాలను గరిటెతో తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే పాలు అనేది కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత చిక్కగా అయిపోతుంది, క్రీమ్లా తయారవుతుంది. మనకు కావాల్సింది మిల్క్ కాబట్టి సో దాన్ని అలాగే తిప్పుతూ ఉండాలి, చిక్కగా కానంత వరకు తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ బ్రెడ్ స్లైస్ని తీసుకొని నేనైతే ఒక 4 స్లైస్ని తీసుకుంటున్నాను. చిన్న చిన్నగా పీసెస్గా మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట. నేనైతే స్క్వేర్ షేప్లో 4 బ్రెడ్ స్లైడ్స్ని అయితే తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న బ్రెడ్ స్లైడ్స్ని పక్కన పెట్టుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసాం కదా కస్టర్డ్ మిల్క్, అందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిల్క్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ మిల్క్ని స్పూన్తోన స్ప్రెడ్ చేసి బ్రెడ్ స్లైడ్స్ని అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతకి ఆ బ్రెడ్ స్లైడ్స్ మీద కూడా మిల్క్ని యాడ్ చేయాలి, కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేయాలి. ఎందుకంటే కస్టర్డ్ మిల్క్లో బ్రెడ్ అనేది ఎంత నానితే అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో నేను 2 లేయర్స్గా చేస్తున్నాను. సో ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకొక లేయర్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బ్రెడ్ స్లైడ్స్ పెట్టి వాటిపైన కూడా కస్టర్డ్ మిల్క్ని అప్లై చేయాలన్నమాట. బ్రెడ్ స్లైడ్స్ అనేవి మిల్క్లో ఎంత అబ్జర్వ్ చేసుకుంటే మిల్క్ని అంత టేస్ట్ వస్తుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి పైన ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ను ఉంచాలి. ఉంచిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.